హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ 3 రకాల దోసలైతే తయారు చేసుకుందామండి. అదేనండి మిక్స్ దాల్ దోస, అలాగే రాగి దోస కూడా అండి. రాగులన్నీ మిక్స్ చేసి చేసే దోస, అలాగే రవ్వ దోస కూడా రవ్వ, పెరుగు కలిపి తయారు చేస్తారండి. రవ్వ దోస కూడా చూడండి. రాగి దోస కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా, అలాగే రవ్వ దోస కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనం ఎలా చేయాలో ఫస్ట్ అయితే మిక్స్డ్ దాల్ దోస అయితే చూద్దామండి. ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు ఒక బౌల్ తీసేసుకోండి. దానిలో 2 కప్పుల బియ్యం తీసుకోండి. అలాగే హాఫ్ కప్పు వరకు మినపప్పు తీసుకోండి. పావు కప్పు వరకు శనగపప్పు, పావు కప్పు వరకు పెసరపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఎర్ర కందిపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు కూడా తీసేసుకోండి. ఇవన్నీ మొత్తం స్పూన్తో కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసి మొత్తం బాగా వాష్ చేసుకోండి. చూడండి వీడియోలో చూపించినట్టుగా అలా బాగా కలుపుకొని తర్వాత వాష్ చేసుకోవాలండి. అలా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మనకు ఒక 8 అవర్స్ అన్నా 6 అవర్స్ అన్నా నానబెట్టాలండి. ఆ తర్వాత పిండి మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఆ తర్వాత నైట్ అంతా నానబెడితే బాగా పులిసిపోతుందండి. పప్పులన్నీ ఉంటాయి కదా, చూడండి ఇలా పులిసిపోతుంది. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. పులిసిన దాన్ని గరిటెతో బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే గట్టిగా ఉంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకేసారి 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. అప్పుడు దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దోశ పెనం తీసుకొని దోశ పెనం మీద అయితే ఆయిల్ లేకున్నా వస్తుందండి. దోశ పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత అలా పోసేస్తే దోశ షేప్లో చాలా బాగా వస్తుందండి దోశ అనేది. ఎందుకంటే చాలా బాగా పులిసిపోతాయి. అన్ని పప్పులు కూడా చాలా పర్ఫెక్ట్గా కలిపాము కదా మనము. దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకుంటే చూడండి, కొద్దిగా కాలిన తర్వాత మనం తిప్పేసుకుంటే సరిపోతుందండి. లేదంటే అలాగే మలుచుకున్నా కూడా సరిపోతుంది. దీనికి పల్లి చట్నీ అయినా ఏ చట్నీ అయినా సరిపోతుందండి. కొబ్బరి చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం రాగి దోశ ఎలా చేయాలో చూద్దామండి. చూడండి రాగి దోశ ఎలా వచ్చిందో. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 కప్పుల వరకు రాగులు తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఒక 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే రాగుల్లో చాలా డస్ట్ ఉంటుంది. బయట కొన్న వాటిలో చాలా డస్ట్ ఉంటుంది, ఏమైనా ఉన్నా కూడా చాలా పోతుంది. అలాగే 2 కప్పులకు 1 కప్పు వరకు మినపప్పు తీసేసుకోండి. మినపప్పు తీసుకున్న తర్వాత కూడా ఒక 2 టైమ్స్ బాగా కడగండి. అప్పుడు రాగులలో ఉన్నది కూడా పోతుంది మళ్ళీ ఏమైనా కూడా. అలా కడిగిన తర్వాత వాటర్ అనేది పైన అలా పప్పు కనబడాలండి. అప్పుడే చాలా పర్ఫెక్ట్గా కడిగినట్టు. మనము నైట్ అంతా ఒక 8 అవర్స్ వరకు నానబెట్టండి. ఆ తర్వాత మిక్సీలో వేసుకొని చూడండి అలా మిక్సీలో వేసుకుంటే అలా ఉంటుంది. కొంచెం ఎక్కువసేపే మిక్సీ పట్టుకోవాలండి. నైట్ అంతా పులిస్తే అలా చూడండి పిండి ఎలా పులిసిపోయిందో బాగా అలా పులిసిపోతుంది. ఇప్పుడు దీన్ని గరిటె పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి. పిండి అనేది ఫ్రిడ్జ్లో పెట్టద్దండి, బయటనే పెట్టాలి. ఏ పిండి అయినా కూడా అప్పుడే బాగా పులిసిపోతుంది. ఇప్పుడు దోశ పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత దోశలాగా పోల్చుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే రాగి దోశ అనేది తయారైపోతుందండి. ఇది రాగి దోశ హెల్త్కి చాలా మంచిదండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది రాగి దోశ కూడా. దీన్ని పల్లి చట్నీతో తిన్నా, కొబ్బరి చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. పుట్నాల చట్నీతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రాగి దోశ అనేది తయారైపోయింది. ఇప్పుడు మనం రవ్వ దోశ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు వరకు సూజీ రవ్వ తీసుకోండి. దాన్ని ఒక 2 నిమిషాల పాటు మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. మరీ మెత్తగా పిండిలాగా కాకుండా కొంచెం రవ్వగానే పట్టేసుకోండి, సరిపోతుంది. ఇలా పట్టుకున్న సూజీ రవ్వలోకి ఒక పావు కప్పు వరకు గోధుమ పిండి తీసేసుకోండి. చూడండి అలా కొలిసి తీసుకోండి కప్పుతో పాటు. అలాగే 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి కూడా తీసుకోండి. మొత్తం కలిపేసుకోండి. దీంట్లో పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు వరకు పెరుగు తీసేసుకోండి. చూడండి నేను ఇంట్లో తోడేసిన పెరుగే తీసుకుంటున్నానండి. దాన్ని మొత్తం పిండిలో బాగా కలిసేలా బాగా కలుపుకోండి. పెరుగు సరిపోకపోతే కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోండి, సరిపోతుంది. మరీ వాటర్ ఎక్కువ అయితే పోసేసుకోకండి. చూడండి అలా బాగా కలుపుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. అప్పుడే పెరుగు అనేది ఉండలు లేకుండా కలిసిపోతుంది పిండిలో. దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి.
షుగర్ అనేది ఇందులో రవ్వ దోశలో చాలా టేస్టీగా ఉంటుందండి. అలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెడితే సరిపోతుందండి. దీంట్లో ఇప్పుడు చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా కలుపుకున్నాం. దీన్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత అయితే పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే చూడండి, పిండి కొంచెం వాటర్ పడుతుంది. అలాగే కొద్దిగా మళ్ళీ కలుపుకున్న తర్వాత చిటికెడంత సోడా కూడా వేసుకొని కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు కలుపుకోండి. ఎందుకంటే మనం దోశలాగా కలపాలి కదా. ఇప్పుడు గరిటెతో తిప్పితే మనకు దోశలాగా ఇలా పర్ఫెక్ట్గా రావాలండి. అలా చూసుకుంటూ కొద్దిగా వాటర్ కలుపుకోండి. చూడండి, అలా కలుపుకుంటే సరిపోతుంది వీడియోలో చూపించినట్టుగా. ఇప్పుడు దోశ పీనం బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ వేయకుంటే రాదండి దోశ అనేది. ఇప్పుడు కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం దోశలాగా తిప్పుకుంటే సరిపోతుంది. చాలా నెమ్మదిగా తిప్పుకోండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి. దీన్ని 2 వైపులా కాల్చుకోవాలండి. నెమ్మదిగా తీసి మనము, ఎందుకంటే షుగర్ వేసాం కదా, కొంచెం అంటుకుంటుంది. చూడండి, అలా తిప్పితే సరిపోతుంది. 2 వైపులా బాగా కాల్చుకున్న తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలండి. దీన్ని పల్లి చట్నీతో తిన్నా, కొబ్బరి చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ దోశ కూడా తయారైపోయింది. చూడండి ఎంత బాగుందో.